ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు, వేదికను అలంకరించిన మీ గురువులకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రియమైన విద్యార్థులారా, మనం చాలా ఆశలతోటి కలలతోటి ఈ ప్రపంచంలో విహరిస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. మనతో పాటే మన కుటుంబంలో ఉన్న మన కనిపించిన తల్లిదండ్రులు కూడా మనం ప్రయోజకులం అవ్వాలని, ఈ ప్రపంచంలో సమర్థత, నైపుణ్యతతోటి, క్రమశిక్షణతోటి, ఎవరికి తగ్గని విధంగా ఉన్నతమైన వ్యక్తిత్వంతో మన జీవితాలు రూపొందాలని, ఒక అర్థవంతమైన జీవితాన్ని మనం అందిపుచ్చుకోవాలని చెప్పి ముఖ్యంగా నాకు తెలుసున్నంత వరకు తల్లులందరూ కూడా ఆశపడతారు. కాబట్టి బడి, అమ్మ ఒడి చాలా పవిత్రమైనవి. అమ్మ మనకి ఆత్మీయతని, ప్రేమని పంచిస్తే, తండ్రి మనకి ధైర్యాన్ని ఇస్తే, కుటుంబం మనకి ఒక బలాన్ని ఇస్తుంది. అది మన వ్యక్తిగత జీవితం. అమ్మ, నాన్న, అన్నదమ్ములు అనేది ఇంటి దగ్గర వ్యవహారం. పాఠశాలకు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని అంతటినీ విశ్వవిద్యాలయంలో వివిధ రకాల కోర్సుల కింద మలిచి మనకు ఆసక్తి ఉన్న విషయంలో మనకు దొరికిన అవకాశంలో మనం విద్యావంతులయ్యే అత్యంతమైన పుణ్యక్షేత్రం పాఠశాల. సో మనిషి జీవితంలో అమ్మ ఒడి, బడి మర్చిపోలేనివి, అత్యంత పవిత్రమైనవి, మనకి తీర్చిదిద్దే అపురూపమైన స్థలాలు. అక్కడ ప్రేమ, అనురాగం, త్యాగం ఉంటుంది. ఇక్కడ జ్ఞానం, బాధ్యత, క్రమశిక్షణ, ఒక పోటీతత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం అందిపుచ్చుకునే ఒక ప్రాపంచిక వ్యక్తిత్వాన్ని ఇచ్చే అత్యంత పవిత్రమైన స్థలం నాకు తెలుసుండి తిరుపతి, మక్కా కాదు, మనం చదువుకున్న పాఠశాల, మనకి తీర్చిదిద్దిన గురువు. సో ఈ జీవితంలో ఇప్పుడు ఇటువంటి సెమినార్లు ఎందుకంటే, మీరు ఫిషరీస్ చదవచ్చు, మ్యాథమెటిక్స్ చదవచ్చు, కంప్యూటర్స్ చదవచ్చు, కానీ దేశం తాలూకు ఒక చరిత్రని, దేశం తాలూకు ఒక మనుగడని, దేశం తాలూకు వర్తమానాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటేనే ఈ చిన్న జీవితాన్ని మనం న్యాయం చేయటానికి అవకాశం ఉంటుంది. మనం పుట్టిన తర్వాత 20-25 సంవత్సరాలు విద్య కోసం, ఆ తర్వాత 2-3 సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడో చోట మనుగడ కోసం ఆర్థికంగా స్థిరపడిపోయి ఇంకా అదే మోసలో జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మన చుట్టూ విశాలమైన చాలా పెద్ద ప్రపంచం ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎంత బలంగా, ఎంత నైతికంగా అర్థం చేసుకోగలిగితే మన వ్యక్తిత్వం, మనకొచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నది ఎందుకంటే, భారత రాజ్యాంగం అంటే ఏంటి, అసలు రాజ్యాంగం ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది, రాజ్యాంగానికి ముందు భారతదేశం ఏంటి, రాజ్యాంగం తర్వాత భారతదేశం ఏంటి, రాజ్యాంగం ఏ మేరకు అమలు జరుగుతుంది, రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఏంటి, దానికి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాలు లేలేత మీ హృదయాలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విజ్ఞానం. మిత్రులారా, భారతదేశం చాలా 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 దురదృష్టకరమైన దేశం. ఈ దేశం తాలూకు మూలవాసుల మీద సముద్రం 3 వైపుల నుంచి, ఉత్తరాది నుంచి అనేక జాతులు దాడి చేసి లోకల్ ప్రజల్ని బానిసలుగా గెంటివేసి, ఇక్కడ వాళ్ళు తిష్ట వేసి, ఇక్కడ మూలవాసులందరినీ వ్యవసాయ కార్మికుల కింద మలిచేసి భూమి అంతా వాళ్ళ సొంతం చేసుకొని బలమైన కోటలు కట్టుకొని పరిపాలించిన చరిత్ర మీరు ఒక్కసారి ఏ కోటకెళ్ళినా మీకు సాక్ష్యం పొలుగుతుంది. కాబట్టి మధ్యయుగాల నాటి అనేక శిథిలాలు మనకి ఇంకా కనబడుతున్నాయి. ఈ భూమి మీద పుట్టిన మనకి ఈ భూమికి సంబంధించిన హక్కు లేకుండా పోయింది. ఈ భూమి మీద పుట్టిన మనకి మన సంస్కృతి మీద, మన ఆలోచనల మీద, మన విశ్వాసాల మీద మనకు హక్కు లేకుండా పోయింది. ఓడిపోవటం వలన, బానిసలుగా మలిచివేయటం వలన, కులంలో బంధించబడటం వలన కోట్లాది మంది ప్రజలు వేల సంవత్సరాలు భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో కులం తాలూకు ఫ్రేమ్లో, పేదరికంలో, బానిసత్వంలో, విద్య లేకుండా, ఆరోగ్యం లేకుండా, సంతోషం లేకుండా బిక్కు బిక్కుమంటూ భయంగా బ్రతికిన సాక్ష్యం భారతదేశంలోని గ్రామం. సో ఒక్క విలేజ్ని మీరు ఒక్కసారి చూస్తే అక్కడ భూమి ఎవరికి ఉందో వాళ్ళదే పెత్తనం. అక్కడ వాడికే రాజకీయ అధికారం ఉంటుంది, వాళ్ళ పిల్లలే చదువుకుంటారు, వాళ్ళే వ్యాపారాలు చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈవెన్ టుడే చదువు, ఉద్యోగం రాకపోతే కుల వృత్తులు చేసుకుంటూ చాలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి లేదా ఇంకా దానికంటే క్రింద పేదరికంలో మగ్గిపోవటం అనేది ఒక భౌతిక సాక్ష్యం, ఒక గ్రౌండ్ రియాలిటీ. భారతదేశ గ్రామాన్ని మీరు దర్శించండి. భారతదేశ గ్రామంలో ఉన్న పేదరికాన్ని చూడండి, పేదరికానికి కారణమైన ఆచార వ్యవహారాలను చూడండి, పేదరికానికి కారణమైన కుల వ్యవస్థను చూడండి, పేదరికానికి కారణమైన
రాజకీయ, సాంఘిక, ఆర్థిక అవకాశాలు లేని నిస్సహాయమైన ప్రజల్ని చూడండి. సో రాజ్యాంగంలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా మనం ఆలోచించవలసిన విషయం అంటే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఈ దేశాన్ని మొఘలాయిలు పరిపాలించారు, హూనులు పరిపాలించారు, అరబ్బులు పరిపాలించారు, ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వీళ్ళందరూ ఇక్కడ సంపదని దోచుకున్నారు. వాళ్ళకు కావలసిన సమాధులు, గుళ్ళు, మసీదులు, మినార్లు కట్టుకున్నారు. ప్రజల్ని పేదరికంలోనే వదిలేశారు. పారిశ్రామిక విప్లవం జరిగిన తర్వాత, అచ్చు యంత్రం వచ్చిన తర్వాత, జీవితం మీద మమకారం ఏర్పడిన తర్వాత, మన జీవితాల్లో వెలుగు తేవాలని చెప్పి అనేక సాంఘిక ఉద్యమాలు జరిగిన తర్వాత, ఆషామాషి విషయం కాదు. కందుకూరి వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయ్, పూలే, అంబేద్కర్, నారాయణ గురు, పెరియారు, వీళ్ళందరూ ఏం చేశారు? మనం కోల్పోయిన జీవితాన్ని, మనం కోల్పోయిన సాంఘిక హక్కుల్ని, మనం కోల్పోయిన వైవాహిక జీవితాన్ని, మనం కోల్పోయిన ఆర్థిక సమానత్వాన్ని మనకి తెచ్చివ్వడం కోసం చరిత్రలో అనేక పోరాటాలు చేశారు. కాబట్టి ఈ 30 సంవత్సరాల వెనక్కి వెళ్తే మా అమ్మ ఒక డాక్టర్ గారి అమ్మాయి, ఆవిడికి ఉత్తరం రాసుకోవడం రాదు, వాళ్ళ అక్కకి రాదు, మా మేనత్తకి రాదు, మా అమ్మమ్మకి రాదు. చదువు ఎందుకు అందకుండా పోయింది? అత్యంత ప్రధానమైన చదువు ప్రజలకు ఎందుకు అందలేదు? ఆచార సాంప్రదాయాలు, ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ పరాధీనత, ఈ కారణాల వలన మన సమాజం చాలా మౌలికమైన విషయాల్లో వెనకబడిపోయింది అనేది ఒక వాస్తవం. విద్యార్థులుగా, యువకులుగా మీరు అర్థం చేసుకోవలసిన ఒక గ్రౌండ్ రియాలిటీ. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న భారతదేశంలో అచ్చు యంత్రం వచ్చిన తర్వాత, మన జీవితాల్లో వెలుగు కావడం కోసం అనేక రకాల సాంఘిక ఉద్యమాలు జరిగిన తర్వాత, ఒక జాతీయ ఉద్యమం చోటు చేసుకున్న తర్వాత, 1857లో స్టార్ట్ అయిన సిపాయిల తిరుగుబాటు 1947 వరకు ఏదో ఒక రూపంలో ఈ దేశంలో మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామన్న ఒక ఆకాంక్షతోటి. ఎందుకంటే మన జీవితాలు మార్చుకునేందుకు. మాకు అక్బర్ ఎవరో తెలియదు, మాకు మౌంట్ బ్యాటన్ ఎవరో తెలియదు, విక్టోరియా రాణి ఎవరో తెలియదు, రేపు ఎవరు పరిపాలిస్తారో తెలియదు. కానీ బాధ్యత తీసుకునే ఒక రాజకీయ వ్యవస్థ ఉండాలి. నా జీవితంలో వెలుగు రావాలి, నా కూతురు భయంగా బ్రతకూడదు, నా కొడుకు భయంగా బ్రతకూడదు. ఆకలితోటి, అవమానంతో, అణిచివేతతోటి, అవిద్యతోటి, వైద్యం లేకుండా, ఇల్లు లేకుండా బానిసగా బ్రతకడానికి వీల్లేదు. నా గురించి బాధ్యత తీసుకునే ప్రభుత్వం ఒకటి ఉండాలని చెప్పి సుదీర్ఘమైన 100 సంవత్సరాల పోరాటం తర్వాత స్వాతంత్రాన్ని తెచ్చుకోవటం అనేది జరిగింది. చరిత్రకారులు ఎందుకు చెప్పారో గానీ ఇది శాంతియుత పోరాటం అని చెప్పారు. ఇది తప్పు. గాంధీ, నెహ్రూ బ్రతుకున్నప్పుడే ఈ రాజకీయాల ఆధిపత్యాల కోసం 5 కోట్ల మంది మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోవటం అనేది జరిగింది. అదే టైంలో రష్యా విప్లవం జరిగింది, అదే టైంలో చైనా విప్లవం జరిగింది, అదే టైంలో భారతదేశంలో పాకిస్తాన్ హిందుస్థాన్కి సంబంధించిన సంఘర్షణ జరిగింది. 15 లక్షల మంది చనిపోవటం అనేది జరిగింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, రాజకీయ అధికారం అన్నది తప్పనిసరిగా రక్తంతో ముడిపడి ఉంటుంది. కోట్ల మంది చనిపోయిన తర్వాత, లక్షల మంది చనిపోయిన తర్వాత, ఉరికంబాలు ఎక్కిన తర్వాత, చెరువుల్లో, నూతుల్లో మన శవాల్ని బ్రిటిష్ వాళ్ళు గెంటేసిన తర్వాత, మన ఇళ్లు కాల్చేసిన తర్వాత, మన పిల్లలు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత, మన పిల్లలు లాఠీ దెబ్బలు తిన్న తర్వాత, మన వ్యాపారాలు పోయిన తర్వాత, మన వర్తకాలు, ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత, అశేష భారతదేశంలో, లాహోర్లో, ఇస్లామాబాద్ లో, పాకిస్తాన్ లో, ఢిల్లీలో, మీరట్లో, లక్నోలో, బొంబాయిలో, గుజరాత్ లో, అహ్మదాబాద్ లో, కర్ణాటకలో, మద్రాసులో, బీహార్లో, బెంగాల్లో కాలి బూడిదైపోయిన తర్వాత ఇక్కడ మనం స్వాతంత్రాన్ని తెచ్చుకోవటం అనేది జరిగింది. ఇది చాలా గంభీరమైన విషయం. ఇన్ని త్యాగాల తర్వాత, ఇన్ని శవాలు లేచిన తర్వాత, ఇంత రక్తం చిందించిన తర్వాత, ఇన్ని జైళ్లు నిండిపోయిన తర్వాత, ఇన్ని కుటుంబాలు తమ తాలూకు మనుషుల్ని కోల్పోయిన తర్వాత, తల్లి కొడుకుని, భార్య భర్తని, అన్న తమ్ముడిని కోల్పోయిన తర్వాత, ఇంత రక్త తర్పణంతో ఇంత పెద్ద 100 సంవత్సరాల ఒక యజ్ఞం తర్వాత 15 లక్షల మంది హిందూ ముస్లింలు నరుక్కొని చచ్చిన తర్వాత మనం ఒక స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం అనేది జరిగింది. సో ఇది చాలా గంభీరమైన విషయం. ఆ కష్టం తెలియాలి, ఆ చీకటి తెలియాలి, ఆ రక్త తర్పణ జరగాలి, ఆ పొరపాట్లు తెలియాలి, అక్కడ జరిగిన మిస్లీడింగ్ జరగాలి, అక్కడ జరిగిన దోపిడీ తెలియాలి. అప్పుడే మనం భవిష్యత్తుని చక్కగా నిర్మించుకోగలుగుతాం. సో స్వాతంత్రానికి ముందు భారతదేశం ఈ రకంగా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఒక రాజ్యాంగం రాసుకున్న తర్వాత, ఒక సంస్కారం అంది పుచ్చుకున్న తర్వాత, కేవలం మనం చనిపోయిన తర్వాత స్వర్గాన్ని చూస్తామో లేదో తెలియదు కానీ
ఇక ఉన్న గుళ్ళు, మసీదులు, చర్చిలు చాలు మనకి. నా పిల్లలకి యూనివర్సిటీ కావాలి, నాకు కాలేజ్ కావాలి, నాకు హాస్పిటల్ కావాలి, నాకు శాంతి భద్రతలు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నేను వ్యాపారం చేసుకునే సమాజం కావాలి, నేను వ్యవసాయం చేసుకునే భారతదేశం కావాలి, వ్యవసాయం అభివృద్ధి చెందిన భారతదేశం కావాలి, నా బిడ్డలకి కడుపు నిండా తిండి పెట్టుకోవాలి, నా కుటుంబం సుఖశాంతులతోటి బ్రతకాలి అని ప్రజలు కలలు కని ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థని ఏర్పరచుకోవడానికి రాసుకున్న అద్భుతమైన గ్రంథం భారతదేశపు రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రూపొందిన తర్వాత ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా అందులో చాలా ప్రధానమైన విషయాలు ఏంటంటే, రాజ్యాంగంలో మనం ప్రియాంబుల్ అనేది చాలా ప్రధానమైన విషయం. ప్రియాంబుల్ అంటే తెలుగులో ముందు మాట అని చెప్పి అంటారు. ఆ ప్రియాంబుల్లో మన పెద్దలు చెప్పింది ఏంటంటే, ఈ రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాము అనేది సూక్ష్మంగా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ని కష్టాల్లో నుంచి వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని మనం రాసుకున్న తర్వాత చదివేద్దురు కానీ డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ ప్రియాంబుల్లో ఏం చెప్పారు అంటే, ప్రియాంబుల్లో మనకి రాజ్యాంగం తాలూకు ఆత్మ ఉంటుంది. అంటే చరిత్ర పొడవునా జరిగిన పొరపాట్లు తిరిగి జరగకూడదని, భావితరాలన్నీ కూడా సౌఖ్యంగా ఉండాలని, భావితరాలు మంచి రాజకీయ వాతావరణంలో, మంచి ఆర్థిక వాతావరణంలో, బాధ్యత గల పరిపాలకులతో, బాధ్యత గల ఉద్యోగస్తులతో, బాధ్యత గల న్యాయ వ్యవస్థతో ఈ భారతదేశ సమాజం వికసించాలని, వీళ్ళు సోదర భావంతో మెదలాలని, వీళ్ళందరి మధ్యన ఐక్యతతోటి దేశంలోని వనరుల్ని సవ్యంగా ఉపయోగించుకుంటూ ఒక అద్భుతమైన దేశాన్ని నిర్మించుకోవాలని చెప్పి మన ఫోర్ ఫాదర్స్ కలలు కని ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివి మన కష్టాలన్నింటినీ బేరు చేసి అవమానం లేని భారతదేశాన్ని, ఆకలి లేని భారతదేశాన్ని, ద్వేషం లేని భారతదేశాన్ని, వివక్షత లేని భారతదేశాన్ని, స్త్రీ పురుషుల తేడా లేని భారతదేశాన్ని, భాషకు సంబంధించి, ప్రాంతానికి సంబంధించి, లింగానికి సంబంధించి తేడా లేని ఒక అద్భుతమైన పౌరసత్వాన్ని మనందరినీ ప్రసాదిస్తూ ఈవేళ 140 కోట్ల మంది ప్రజలకి ఒక రాజ్యాంగాన్ని ప్రసాదించడం అంటే ఎంత అద్భుతమైన చారిత్రకమైన ప్రయత్నమో ఒక్కసారి ఆలోచించండి. అటువంటి రాజ్యాంగం గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఏంటి రాజ్యాంగం తాలూకు ప్రియాంబుల్ అంటే, మిత్రులారా, భారతదేశానికి సంబంధించిన మన జీవితాలన్నీ కూడా మనకి పైనుంచి వచ్చిన గ్రంథాలే శాసించాయి. ఒకళ్ళకి భగవద్గీత, ఒకళ్ళకి ఖురాను, ఒకళ్ళకి బైబిలు మన జీవితానికి ఆదర్శవంతమైన గ్రంథాలుగా ఏర్పడ్డాయి. ఆయా సమూహాలు నిజాయితీగా పాటించిన వాళ్ళు పాటించారు, పాటిస్తున్నట్టు నటించిన వాళ్ళు నటించారు. సమాజానికి ఏ మేరకు మేలు జరిగిందన్నది నేను చెప్పిన కష్టాలన్నీ సాక్ష్యం. అవి వ్యక్తిగతమైన విషయాలు. చనిపోయి మీరు స్వర్గానికి వెళ్తే మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ మీరు నీతివంతంగా బ్రతికితే సమాజానికి మేలే జరుగుతుంది. సో ఆ మతాలు, ఆ గొడవలు ఇక రాజ్యం పట్టించుకోదు. రాజ్యానికి సంబంధించినంత వరకు రాజ్యాంగమే ప్రధానమైంది. రాజ్యాంగానికి 140 కోట్ల మంది ప్రజలకి బాధ్యత ఉంటుంది. ఒక తత్వవేత్త అంటాడు, ఏమంటాడంటే, సూర్యుడు ప్రకాశించడం మొదలెట్టిన తర్వాత చిన్న గ్రామం అని చెప్పి అక్కడ ప్రకాశించకుండా పోడు. సూర్యుడు చాలా ఎత్తు మీద ఉంటాడు. అద్భుతమైన కాంతిని తాను ప్రయాణం చేసిన ప్రాంతంలో అన్ని చోట్ల చీకటిని తొలగిస్తాడు. చిన్న గ్రామం అని చెప్పి అక్కడ ప్రసరించకుండా వెళ్ళడు. అలానే భారత రాజ్యాంగం ఈడు ట్రైబుల్ అని, ఈడు బ్రాహ్మణ్ అని, ఈడు ముస్లిం అని, ఈడు హిందూ అని, ఈడు జైన్ అని వ్యత్యాసం చూపించదు. భారత పౌరులందరికీ సమానమైన గౌరవాన్ని ఇస్తుంది. భారత పౌరులందరికీ సమానమైన భవిష్యత్తుని ఇస్తుంది. భారత పౌరులందరికీ సమానమైన అవకాశాలను ఇస్తుంది. కాబట్టి మహోన్నతమైన గ్రంథాన్ని, ఈ మతాలకి కంటే గొప్ప గ్రంథాన్ని, ఈ సాంప్రదాయ ఆచారాల కంటే సంస్కారవంతమైన గ్రంథాన్ని, ప్రజలందరి గురించి పట్టించుకొని ఆలోచించే గ్రంథాన్ని రాజ్యాంగం రూపంలో తెచ్చుకొని అందులో ప్రియాంబుల్లో రాసుకుంది ఏంటంటే, భారతదేశంలోని ప్రజలకి న్యాయం అందకుండా పోయింది. కాబట్టి ప్రజలందరికీ సాంఘిక న్యాయం, ఆర్థిక న్యాయం, సాంఘిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం అందాలి. ఇది నేను చెప్తే మీకు తెలియదు. ఒక్కసారి గ్రామంలో వెళ్ళి చూడండి, ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆడవాళ్ళు గ్రామంలో సర్పంచులు అవటం, మండల అధ్యక్షులు అవటం, జిల్లా పరిషత్తుల అధ్యక్షులు అవటం, మనకి ఒక రాజకీయ నాయకత్వాన్ని అందిపుచ్చుకోవటం అనేది జరిగింది. సో రాజకీయ నాయకత్వం అన్నది వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే ఒక అద్భుతమైన అవకాశం భారత రాజ్యాంగం ప్రజలకు ఇవ్వటం వల్ల ఒక ట్రైబల్ ఆడపిల్ల ఇవాళ రాష్ట్రపతి అవ్వగలిగింది. సో ఇది ప్రియాంబుల్లో రాసుకున్న న్యాయం అనే పదం వెనకాల మనం ఆర్థికంగా అందరం సమానంగా ఉండాలి, సాంఘికంగా అందరం సమానంగా ఉండాలి, రాజకీయంగా అందరికీ సమాన రాజకీయ అవకాశాలు ఉండాలి, అందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి సంబంధించిన సామాజిక వాతావరణాన్ని భారత రాజ్యాంగం అందించడం అనేది జరిగింది. అలానే స్వేచ్ఛ, ఇది చాలా అమూల్యమైన విషయం.
ఇక్కడ కూర్చుంటే మనకి నీళ్లు ఎండిపోయిన తర్వాత చెరువు విలువ తెలుస్తుందని ఒక మంచి కొటేషన్ ఉంది. నీళ్ల విలువ చెరువు ఉన్నంత కాలం తెలియదు. నేను ఒక ఆఫీసర్ కొడుకుని, నేను చదువుకున్నాను, నేను కారులో కాలేజీకి వెళ్ళేవాడిని, నేను మంచి బిల్డింగ్ లో బ్రతికాను, నాకు ఏసీ రూమ్ ఉండేది, మా ఇంట్లో పని వాళ్ళు ఉండేవారు. కాబట్టి నాకు స్వేచ్ఛ గురించి భయం లేదు, నాకు స్వేచ్ఛ గురించి ఆలోచన రాదు. నేనేం చెప్తే అదే చెల్లుబాటు అయింది. కాబట్టి స్వేచ్ఛ అనేది బానిసని అడిగితే చెప్తాడు. ఊరెళ్ళాలంటే సెలవు ఉండదు, డబ్బులు ఉండవు, ఆహారం ఉండదు, ఇల్లు ఉండదు, ఆరోగ్యం గురించి అనారోగ్యం గురించి మాట్లాడేవాడు ఉండడు, పిల్లలు తనకే భవిష్యత్తు లేదు, పిల్లలకి ఏం భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యత్యాసం మనిషిలోని స్వేచ్ఛని హరిస్తుంది. ఈ స్వేచ్ఛని కూడా మనం ప్రజలకు అందివ్వగలిగితే, పౌరుడికి అందివ్వగలిగితే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎటువంటి దేశాన్ని మేము కోరుకున్నాము అంటే ఆలోచనలో కానీ, వ్యక్తం చేయడంలో కానీ, విశ్వాసాల్లో కానీ, ప్రార్థనలో కానీ ఎవ్వరూ ఎవరిని నియంత్రించడానికి లేదు. మనిషికి కేవలం ఆహారం, నిద్ర, బట్టలు, ఇల్లు మాత్రమే కాదు. మనిషికి సంబంధించిన గొప్పతనం ఏంటంటే మిగిలిన జీవరాశికి లేని సృజనాత్మకమైన ఒక గుణం మానవుడికి ఉంటుంది. మానవుడు బొమ్మలు వేయగలడు, మానవుడు మాట్లాడగలడు, మానవుడు సాహిత్యాన్ని సృష్టించగలడు, మానవుడు చంద్రమండలం మీద వెళ్ళగలడు, మానవుడు చక్కగా పాడగలడు, మానవుడు అద్భుతమైన కావ్యాల్ని రాయగలడు. సో మానవుడికి కేవలం తిండి, పడుకోవటం, బట్ట కాదు, అవి ప్రాథమిక హక్కులే. వాటితో పాటు మానవుడు తన మేధో సంబంధమైన వ్యక్తీకరణ చేసే ఒక సామాజిక వాతావరణం ఉండాలి. అది అందరికీ అందుబాటులో ఉండాలి. అలా ఇస్తే మనిషిలోని క్రియేటివిటీ అంతా కూడా ఒక అద్భుతమైన విషయం కింద ప్రపంచం ముందుకు వస్తుంది. చూడండి, మనకు ఒకసారి స్వాతంత్రం వచ్చి ఎన్నో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు చక్కటి ఫోటోగ్రాఫర్లు అయ్యారు, రైటర్లు అయ్యారు, సినిమా డైరెక్టర్లు అయ్యారు, కళాకారులు అయ్యారు, క్రీడాకారులు అయ్యారు, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ కప్పును గెలుచుకునే స్థాయికి ఎదిగారు. అది చదువా? కాదు, వాళ్ళల్లో ఉన్న ఒక సృజనాత్మకత. ప్రాథమికమైన చదువుకున్నారు, క్రీడల మీద ఆసక్తి చూపించారు. అది ఏ స్థాయికి తీసుకెళ్లారా అంటే అంతర్జాతీయ స్థాయిలో ఒక కప్పుని గెలవగలిగే స్థాయికి క్రియేటివిటీ పెంచగలిగారు. ఇలా అనేక రంగాలు మనిషి హృదయాన్ని సృజిస్తూ ఉంటాయి. ఈ ప్రతిభని మనం వందల సంవత్సరాలు తొక్కేశాం. పేదరికం వలన తొక్కేశాం, మతం వలన తొక్కేశాం, కులం వలన తొక్కేశాం, ట్రైబల్స్ అని చెప్పి ఏరియా వలన తొక్కేశాం. ఈ దరిద్రాన్ని అన్నింటినీ తుడిచి అందరూ భారతీయ పౌరులే, ఇక్కడ మతంతో, కులంతో, ప్రాంతంతో, లింగంతో ఎటువంటి వ్యత్యాసము లేదు, మీ అందరికీ సమానమైన అవకాశాలు ఉంటాయని చెప్పి అవకాశాలు ఇవ్వటం వలన మేధోపరమైన సృజనాత్మకమైన రంగాన్ని కూడా ప్రోత్సహించడం వలన ఒక స్టేజ్ నిన్ను ఒక వక్తం చేస్తుంది, ఒక నటుడిని చేస్తుంది, ఒక గ్రౌండ్ నిన్ను క్రీడాకారుణ్ణి చేస్తుంది, ఒక బ్లాక్ బోర్డు నిన్ను చిత్రకారుణ్ణి చేస్తుంది, ఒక మైకు, ఒక సౌండ్ సిస్టమ్ నిన్ను ఒక గాయకుడిని చేస్తుంది, ఒక లైబ్రరీ నిన్ను రచయితని చేస్తుంది, ఒక మైక్రోస్కోప్ నిన్ను శాస్త్రవేత్తని చేస్తుంది, ఒక కిటికీలో నుంచి చెట్టు మీద వాలిన చిలకని చూస్తే నువ్వు సృజనాత్మకమైన కవిత రచించగలిగే ఒక ప్రతిభావంతమైన రచయితగా ఈ ప్రపంచంలో చోటు చేసుకుంటావు. సో మనిషి అంటే 2 కాళ్ళు 2 చేతులు కాదు, మనిషి అంటే ఆలోచించే శక్తి, మనిషి అంటే వ్యక్తీకరించగలిగే శక్తి, మనిషి అంటే తన ప్రపంచానికి చూపించగలిగే శక్తి, కష్టాన్ని సుఖాన్ని తుడిచిపెట్టి అద్భుతమైన ప్రపంచాన్ని ఆవిష్కరించే ఒక అద్భుతమైన నిగూఢమైన శక్తి ప్రతి మానవుల్లోనూ ఉంటుంది. దాన్ని రక్షించడానికి, దాన్ని పరిరక్షించుకోవడాన్ని మనం రాజ్యాంగాన్ని తెచ్చుకోవడం అనేది జరిగింది. ఇంకకి మించి సమానత్వం. భారతదేశపు సమాజంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎంఏ పిహెచ్డి చేసి 47 మంది పిహెచ్డీలు ఇవ్వడానికి కారణమైన ఒక ప్రొఫెసర్కి తన కులం కారణంగా రాజమండ్రిలో ఇల్లు అద్దెకి దొరకలేదు. సో మన మనసుల్లో ఇప్పటికీ కూడా ఆ మధ్యయుగాల నాటి భావాలు, హెచ్చు తగ్గువ అనే భావాలు, నేను ఉన్నతుణ్ణి, నేను సయ్యద్ని, నేను షియాని, నేను మొహమ్మద్ని, నేను ముస్లింని, నేను బ్రాహ్మణ్ణి, నేను చౌదరిని, నేను జైన్ని అనే ఒక సంకుచితమైన ఆలోచనతోటి మనం విశాలమైన ప్రపంచానికి దూరం అవుతున్నాం, వాళ్ళని గాయపరుస్తున్నాం. ఇది సమానత్వాన్ని కోల్పోయిన కారణంగా రాజ్యాంగం అవమాన పాలవుతుంది. ఎంఏ పిహెచ్డి చేసిన వ్యక్తిని 47 మంది పిహెచ్డీలు చేయించడానికి కారణమైన ఒక తెలుగు ప్రొఫెసర్కి రాజమండ్రి లాంటి చరిత్రాత్మకమైన ఊర్లో కులం కారణంగా ఇల్లు అద్దెకు దొరకలేదంటే రాజ్యాంగాన్ని మనం ఏమాత్రం గౌరవిస్తున్నాం, ఏమాత్రం అర్థం చేసుకున్నామో ఒకసారి ఆలోచించండి. సో సమానత్వం అనేది మనిషి ఎదగడానికి కావలసిన ఒక మానసిక వాతావరణాన్ని కల్పిస్తుంది. మన ఇంట్లో పనిచేసేవాడు, మన డ్రైవరు, మన తోటమాలో పిల్లవాడు 10th పాస్ అయ్యాడు అనుకోండి,
వాడిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని వాడికి ఒక 10,000 ఇచ్చి నువ్వు చదువుకోవాలరా, చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నువ్వు ప్రోత్సహించినాడు, వాడు నాకు ఆదరించేవాళ్ళు ఉన్నాడు, నన్ను ప్రేమించేవాడు ఉన్నాడని చెప్పి తప్పకుండా వాడు కూడా ఈ పోటీ ప్రపంచంలోకి వస్తాడు. నీకు చదువు ఎందుకురా, డ్రైవింగ్ నేర్చుకోరా, మీ మొహాలకి మళ్ళీ చదువులు ఆఫీసర్లు మీరు దేశాన్ని పరిపాలించాలేట్రా అంటే ఆ జాతి ఇంకెప్పటికీ కూడా ఎదగకుండా అది అంతరించిపోతుంది. సో ప్రేమ చాలా అవసరం, సమానత్వం చాలా అవసరం. స్త్రీ హృదయంలోని మాతృత్వాన్ని సమాజపరం చెయ్యాలి. పిల్లలు ఎలా ఉన్నప్పటికీ తల్లి ఒకేలాగా ఆదరిస్తారు. నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, మెల్లకన్నున్నా, ఎత్తుపళ్ళున్నా, ఆడికి నడక రాకపోయినా, నత్తిగా మాట్లాడినా ఎప్పుడూ గుండెల్ని హత్తుకొని ఈ ప్రపంచాన్ని వాడికి చూపించాలని చెప్పి ఆతృత పడుతూ ఉంటుంది. అలానే రాజ్యాంగం ఇక్కడున్న పౌరులందరికీ సమానమైన అవకాశాలను ఇచ్చి వాడు ఏ కులమైన, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా వాడు వికసించడానికి సంబంధించిన అద్భుతమైన అవకాశాలని ఇస్తానని చెప్పి గ్యారంటీ ఇచ్చింది మన రాజ్యాంగం. అదేవిధంగా సౌభాతృత్వం, ఇది చాలా ఇంపార్టెంట్. సౌభాతృత్వం అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనం అందరం ఒకే తల్లి పిల్లలం. చారిత్రక కారణాల వలన, రాజకీయ కారణాల వలన, భౌగోళిక కారణాల వలన, అనేక కారణాలు, నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు, ఎన్నో రకాల కారణాల వలన మనకు తెలియకుండానే మనం రకరకాల మతాల్లోకి, కులాల్లోకి, జాతుల్లోకి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడే పెరుగుతున్నాం. సౌభాతృత్వం అంటే ఏంటంటే ఆ బ్రదర్హుడ్ని ఫీల్ అవ్వాలి. సాటి భారతీయుడు నా తమ్ముడు, సాటి భారతీయుడు నా చెల్లి, సాటి భారతీయుడు నాకు సోదరుడు అనే భావన వస్తేనే జాతి అనేది ఏర్పడుతుంది. నేను కాపుల వనభోజనానికి ఆర్గనైజ్ చేస్తాను, సెట్టిబెల్జీలో వనభోజనానికి ఆప్సెట్ చేస్తాను, ఈద్గా గ్రౌండ్ శుభ్రం చేస్తాను, చర్చికి రంగులు వేస్తాను అంటే నువ్వు అక్కడే ఉంటావు. ఇంక జాతిని ఎలా నిర్మిస్తావు? సిగ్గు లేకుండా అవతలవాడి సహాయాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు? వాడు నీ దగ్గరికి ఎలా వస్తాడు? సో మనం ఉన్న వర్తమాన కాలంలో దురదృష్టవశాత్తు ఈ బాండింగ్ పెరిగిపోతుంది. మతానికి సంబంధించిన బాండింగ్, కులానికి సంబంధించిన బాండింగ్ పెరిగితే రాజ్యాంగానికి తూట్లు పడతాయి. రాజ్యాంగం కోరుకుంది ఏంటంటే సౌభాతృత్వాన్ని కోరుకుంది. మనం అందరం అన్నదమ్ములుగా ఉండాలి. అన్నదమ్ములుగా ఉంటేనే ఒక జాతి ఏర్పడుతుంది. ఆ బ్రదర్హుడ్ ఉండాలి, ఆ ఎఫెక్షన్ ఉండాలి, ఆ పంచుకునే గుణం ఉండాలి, ఆ అభివృద్ధిని కోరుకునే గుణం ఉండాలి, ఆ ప్రోత్సహించే గుణం ఉండాలి. నువ్వు సంకుచితంగా ఉంటే ఏమీ చేయలేవు. కాబట్టి భారతదేశపు రాజ్యాంగం సౌభాతృత్వాన్ని కూడా ప్రామిస్ చేసింది, ఆ బ్రదర్హుడ్ని. కాబట్టి మిత్రులారా, భారతదేశపు రాజ్యాంగం ఆషామాషి పుస్తకం కాదు. ఒక జీవితానికి సంబంధించిన సంపూర్ణమైన సంస్కారాన్ని, సంపూర్ణమైన భవిష్యత్తుని మనకు అందించిన అపురూపమైన గ్రంథం ఇది. ఏ ఇతర గ్రంథంతో కూడా సమానమైంది కాదు. దీన్ని అర్థం చేసుకుంటేనే మీరు మంచి ఆఫీసర్లుగా, మంచి పౌరులుగా, మంచి విద్యావంతులుగా ఈ ప్రపంచంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రియాంబుల్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత మీకు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలో అపురూపమైన ప్రాథమిక హక్కుల్ని కూడా ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఇవ్వటం జరిగింది. ఈ ఫండమెంటల్ రైట్స్ ఉంటేనే దేశంలో పౌరులందరికీ భద్రత, భవిష్యత్తు, ఈ రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది. వీటిని పాడు చేసే హక్కు భారతదేశంలోని అసెంబ్లీకి కానీ, పార్లమెంట్కి కానీ లేదు. ఒకవేళ దాని మీద ఏదైనా అటువంటి చర్చ జరిగితే రాజ్యాంగానికి సంబంధించిన మౌలికమైన స్పిరిట్ని పాడు చేయకుండా చట్టాలని చేయాలి తప్ప రాజ్యాంగంలో హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల్ని నష్టపరుస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి చట్టము తీసుకురాకూడదు. అంటే పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ పాస్ అయ్యే చట్టాలు, చేసే చట్టాలు రాజ్యాంగం ఇచ్చిన హామీల్ని గాయపరచడానికి వీల్లేదు. రాజ్యాంగం సుపీరియర్, రాజ్యాంగంలోని స్పిరిట్ సుపీరియర్, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు సుపీరియర్. ఆ సుపీరియర్ గా ఉన్న ప్రాథమిక హక్కుల్ని టచ్ చేసే అధికారం ఏ రాజకీయ పార్టీకి లేదు, ఏ ప్రధానమంత్రికి లేదు, ఏ పార్లమెంట్కి లేదు, ఏ మినిస్టర్కి లేదు, ఏ ఐఏఎస్ ఆఫీసర్కి లేదు. సో మనం సాధించుకున్న స్వాతంత్రం, మనం చేసిన త్యాగాలు, మనం రాసుకున్న ప్రాథమిక హక్కులు మన భవిష్యత్తుని గాయపరిచే విధంగా వాళ్ళు చట్టాలు చేస్తే సుప్రీంకోర్టు దానికి రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పి భారత రాజ్యాంగంలో ఇంకో అపురూపమైన చాప్టర్ 4ని, షెడ్యూల్ 4ని పెట్టడం జరిగింది. ఈ ఆదేశిక సూత్రాలు ఏం చెప్తాయంటే మానవ సమాజానికి అనేక అవసరాలు ఉన్నాయి. టైం లేదు అవన్నీ చెప్పడానికి. ఆ స్థూలంగా కొన్ని చెప్తాను. అనేక అవసరాల్లో అత్యంత అవసరమైనది ఏంటంటే ఆహారం మనకు అవసరం. ఒక ఇంట్లో తండ్రి చనిపోయాడు, తల్లి ఏ పని చేయలేదు, రోజు వాళ్ళు అన్నం అడుక్కోవటం ఎంత బాధగా ఉంటుంది. కాబట్టి కలెక్టర్ ఆఫీసులో గ్రీన్ పర్చేజింగ్ ఆఫీసర్ అని ఒకడిని పెట్టి ఇక్కడున్న ధాన్యాన్ని అంతా కొని వాడు ఒక కుటుంబానికి 30 కేజీల బియ్యాన్ని, మంచినూనెని, పిండిని ఇచ్చి ఆ కుటుంబం అడుక్కోకుండా సంరక్షించే ఒక సామాజిక ఆహార భద్రతని ఇస్తాడు.
సో చదువు చాలా ముఖ్యం. అందరు చదువులు ప్రైవేట్ స్కూల్స్ లో చదవలేరు కాబట్టి అన్ని గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా పరిషత్ హై స్కూల్స్, జిల్లా పరిషత్ ఎలిమెంటరీ స్కూల్స్ పెట్టి, గవర్నమెంట్ కాలేజీలు పెట్టి, ఎయిడెడ్ కాలేజెస్ పెట్టి, ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్ని కూడా నియంత్రిస్తూ ప్రజలందరూ చదువుకునే విధంగా ప్రాథమిక హక్కును చేసి విద్యని మనకి ఆర్టికల్ 21 ఏమండి పిల్లలందరూ చదువుకునే ఒక ప్రాథమిక హక్కు కింద మలిచి 21A విద్యా హక్కుని ప్రాథమిక హక్కుగా మలిచి పిల్లలందరూ చదువుకోవటానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఏర్పాటుని చేయటం జరిగింది. ఒక వ్యక్తి పాఠశాలకు వెళ్ళకపోతే, ఒక వ్యక్తి స్కూలుకి వెళ్ళకపోతే అసలు ఈ భూగోళం ఎలా ఉందో, సమాజం ఎలాగుందో అసలు తెలియకుండా పోతుంది. కాబట్టి అతను తప్పనిసరిగా చదువుకోవాలి. చదువుకోవటానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థని గవర్నమెంటే మెయింటైన్ చేయాలి. పేదరికంలో ఉంటే హాస్టల్లో పెట్టాలి, ఫీజు గవర్నమెంట్ కట్టాలి, పుస్తకాలు గవర్నమెంట్ ఇవ్వాలి, సైకిల్ గవర్నమెంట్ ఇవ్వాలి, టీచర్ని గవర్నమెంట్ అపాయింట్ చేయాలి, రూమ్స్ గవర్నమెంట్ కట్టాలి. ఇటువంటి విద్యా వ్యవస్థని ఏర్పరచమని చెప్పి ఆదేశిక సూత్రాలు చెప్తున్నాయి. సో బాలలు బానిసలుగా మారడానికి వీల్లేదు. భావి పౌరులు విజ్ఞానవంతులు కావాలి. కాబట్టి వాడు పాఠశాలకు వెళ్ళాలి. ఆరోగ్యం గవర్నమెంట్ బాధ్యత, రక్షిత మంచినీళ్లు గవర్నమెంట్ బాధ్యత, రవాణా వ్యవస్థ గవర్నమెంట్ బాధ్యత, విద్యుత్ వసతులు గవర్నమెంట్ బాధ్యత, ప్రకృతి సంరక్షణ గవర్నమెంట్ బాధ్యత, అడవి పరిరక్షణ గవర్నమెంట్ బాధ్యత, వన్యమృగాల పరిరక్షణ గవర్నమెంట్ బాధ్యత, గనుల పరిరక్షణ గవర్నమెంట్ బాధ్యత. దేనికి ఇవన్నీ? భావితరానికి ఇవ్వాలి. చాలా అమూల్యమైనవి. ఉన్న పులుల్ని మనం అందరం సరదా కోసం చంపేస్తే రేపు మన పిల్లలకి పులి చూపించడానికి ఏది? ఉన్న చిలకలన్నింటినీ మనం చంపేస్తే రేపు ఈ ప్రపంచంలో చిలకేది? కాబట్టి మౌనంగా ఉన్న అపురూపమైన ఆ జీవరాశిని రక్షించవలసిన బాధ్యత కూడా భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాల ద్వారా మన మీద పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. ఎంతటి విశాలమైన హృదయంతో, మనిషి మీద ప్రేమతోటి, మనిషి మీద అనురాగంతో, ప్రకృతి మీద ప్రేమతోటి, ప్రకృతి మీద ఒక గౌరవంతో మన రాజ్యాంగాన్ని రాసుకున్నామా లేదా? ఇదే విధంగా ఆదేశిక సూత్రాల తర్వాత మనకి కొన్ని విధులు కూడా పెట్టడం జరిగింది. కేవలం హక్కుల గురించి, ఆదేశిక సూత్రాల గురించి, ప్రియాంబుల్ గురించి గొప్పగా మాట్లాడుకుంటే కడుపు నిండదు. అవి కంపల్సరీగా గవర్నమెంట్ చేయాలి. చేయటం కోసమే గవర్నమెంట్ ఉంది, చేయటం కోసమే కలెక్టర్ ఉన్నాడు, చేయటం కోసమే డిఈఓ ఉన్నాడు, చేయటం కోసమే ఎస్పీ ఉన్నాడు. సో మనందరినీ సంరక్షించడానికి, మనందరి హక్కులు కాపాడటానికే మనం గవర్నమెంట్ వ్యవస్థని సృష్టించుకున్నాం. సరే, అది అలా పెడితే మన విధుల్లోకి వస్తే మనం తప్పనిసరిగా ఈ దేశపు రాజ్యాంగాన్ని గౌరవించాలి. తప్పనిసరిగా గుర్తించాలి. నీ ఇంట్లో నువ్వు ఏమైనా చదువుకో, నువ్వు బైబిల్ చదువుకో, ఖురాన్ చదువుకో, భగవద్గీత చదువుకో, కానీ విశాలమైన ఈ దేశాన్ని ఉపయోగించుకుంటున్నావు కదా. ఇక్కడ నీ పిల్లలు సర్వీస్ కమిషన్ రాస్తున్నారు కదా. ఇక్కడ నీ పిల్లలు జిల్లా జడ్జిలు, ఎస్పీలు, టీచర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, సూపరింటెండెంట్లు అవుతున్నారు కదా. ఇక్కడ బ్యాంకుల్ని వాడుకుంటున్నావు కదా. ఇక్కడ విమానాలని నడుపుతున్నావు, ఇక్కడ వాడల్ని నడుపుతున్నావు, ఇక్కడ నువ్వు ప్రధానమంత్రి అవుతున్నావు, ఇక్కడ నువ్వు రాష్ట్రపతి అవుతున్నావు కదా. ఎవరిచ్చారు నీకు ఈ అవకాశం? ఎక్కడి నుండి వచ్చింది నీకు అధికారం? నిన్న మొన్నటి వరకు ప్రైవేట్ స్కూల్లో 15,000కి ఉద్యోగం చేసిన, ఎంఏ చదువుకున్న, బీఈడీ చదువుకున్న అమ్మాయి సర్వీస్ కమిషన్ రాసి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత రేపు 1,50,000 రూపాయల జీతంతో రిటైర్ అవుతుంది. 2-3 ప్రమోషన్లు వచ్చాక డిప్యూటీ డిఈఓ అవుతుంది, జూనియర్ కాలేజ్ లెక్చరర్ అవుతుంది. ఎవరిచ్చారు నీకు ఈ అవకాశం? ఈ భారతదేశపు రాజ్యాంగం ఇచ్చింది. ఇక్కడ విద్యా వ్యవస్థ ఇచ్చింది, ఇక్కడ ప్రజాస్వామ్యం ఇచ్చింది, ఇక్కడ సమానత్వం ఇచ్చింది, ఇక్కడ మా తండ్రులు చేసిన త్యాగం నీకు ఇచ్చింది. కాబట్టి నువ్వు రాజ్యాంగానికి బద్ధుడు కాకుండా ఎలా ఉంటావు? రాజ్యాంగానికి బద్ధుడైన తరువాతే నీ వ్యక్తిగతమైన విశ్వాసాలు. రాజ్యాంగం అంత మహోన్నతమైంది, అదొక విధి. ఇక్కడ జాతీయ గీతాన్ని, ఇక్కడ జాతీయ జెండాని, ఇక్కడ జాతీయ చిహ్నాల్ని, ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ ని, ప్రభుత్వం మన మీద వేసిన సమంజసమైన పన్నుల్ని, ప్రభుత్వం పెట్టిన అన్ని రకాల రెగ్యులేషన్స్ ని మనం గౌరవించిన నాడే మన విధుల్ని నిర్వహించినట్టుగా అవుతుంది. సో ప్రియమైన విద్యార్థులారా, ఈ దేశంలో మీరు పుట్టడానికి ముందే మీ పెద్దలు రక్త తర్పణ చేసి ఈ దేశంతో స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవటానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ మనం రాసుకుంటే దాని పేరు రాజ్యాంగం అని పెట్టుకోవడం జరిగింది. రాజ్యాంగం తాలూకు కాన్సెప్ట్ ఏంటనేది ప్రియాంబుల్లో చెప్పడం జరిగింది. ఆ ప్రియాంబుల్ ద్వారా మనం మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని, భారతీయులందరికీ సమన్యాయాన్ని, సామ్యవాదాన్ని, సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని, గణతంత్ర దేశాన్ని ఇవ్వటం జరిగింది. దాని పరివసనంగానే మనం కాశ్మీర్ నుంచి మద్రాసు వరకు, తమిళనాడు వరకు ఉన్న ప్రజలందరూ కూడా ఇండియన్ సిటిజన్స్ గా పరిగణించబడుతున్నారు. సమాన హక్కులతోటి, సమానమైన ఫండమెంటల్స్ రైట్స్ తోటి అద్భుతమైన ఒక ప్రజాస్వామిక దేశాన్ని ఏర్పరచుకుని ఇంత గొప్ప దేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఇక్కడ నా ఉపన్యాసం అయిపోయి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈవేళ ఆ ఫ్రూట్స్ అందకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.
అవి వేరే సందర్భంలో మాట్లాడుకుందాం. కానీ రాజ్యాంగం తాలూకు గొప్పతనమే చెప్పాలని అనుకున్నాను కాబట్టి మీరందరూ ప్రాథమిక హక్కుల్ని తెలుసుకోండి, ఆదేశిక సూత్రాలను తెలుసుకోండి, అలానే మన విధులు ఏంటనేది తెలుసుకోండి, ప్రియాంబుల్ ఏంటనేది తెలుసుకోండి. స్వాతంత్రానికి ముందు భారతదేశం ఎంతటి అవమానాన్ని, ఎంతటి ఆకలిని, ఎంతటి ఒంటరితనాన్ని అనుభవించింది అనే చారిత్రక ఘట్టాలని తెలుసుకోండి. విశాలమైన ఈ ప్రపంచంలో భారతదేశానికి ఒక అపురూపమైన ప్రకృతి ఉంది, అపురూపమైన ఆలోచన విధానం ఉంది, జీవన విధానం ఉంది. దానికి సంబంధించిన వారసులు మనం ఆ పోరాటాల సారాంశాన్ని రాజ్యాంగంగా మలుచుకున్నాం. ఆ రాజ్యాంగం పరిధిలో మనం ఎంత వికసించామంటే నా పూర్వీకులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెట్ల వెనకాల పశువుల్లాగా కూర్చునేవారు. వాళ్ళకి మంచినీళ్లు లేవు, చెరువులో నీళ్లు తెచ్చుకొని తాగేవారు. అదే నీళ్లు ఆ ఊర్లో ఉన్న కుక్క, పంది, గేది, ఆవు, మేకలు కూడా తాగి. ఒకసారి ఊహించండి, ఆనాటి భారతదేశంలో మంచినీళ్లు లేవు ప్రజలకి, చెరువులో నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. అవే నీళ్లు ఊర్లో ఉన్న జంతువులు కూడా తాగి. ఇళ్ళు లేవు, తాటేకిళ్లలో బ్రతికేవారు. కరెంటు లేదు, అందరూ కృష్ణాలు బుడ్డీలతోటే జీవితాన్ని గడిపేవారు. రవాణా వ్యవస్థ లేదు, గాడిదల మీద, గుర్రాల మీద, ఒంటెడ్డు బళ్ల మీద తిరిగేవారు, పడవల మీద తిరిగేవారు. ప్రయాణం గంటలు పట్టేది. వైద్యం లేదు, అన్ని పురుగులు ఇంట్లోనే. సగం మంది పిల్లలు చచ్చిపోయేవారు, సగం మంది తల్లులు చచ్చిపోయేవారు. మీకు వ్యాక్సిన్ లేదు, సగం మంది పిల్లలు దగ్గి చచ్చిపోయేవారు. సో నిస్సహాయమైన భారతదేశం, 1947 చీకట్లో ఉన్న భారతదేశం, భవిష్యత్తు లేని భారతదేశం, ఒంటరి భారతదేశం, ఆకలి భారతదేశం, అవమానాలతో కూడుకున్న భారతదేశం, భవిష్యత్తు లేని భారతదేశం, విద్య లేని భారతదేశం, ఆరోగ్యం లేని భారతదేశం, ఆహార భద్రత లేని భారతదేశం, శాంతి లేని భారతదేశం, మతాల మధ్యన సంఘర్షణ, కులాల మధ్యన సంఘర్షణ, సరైన పోలీస్ వ్యవస్థ లేదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు. ఇటువంటి ఒక దుర్బలమైన భారతదేశాన్ని ఈ రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఒక స్వర్గం కింద మార్చాము. ఈవేళ అందరికీ ఇంగ్లీష్ వచ్చు, ఈవేళ అందరికీ తెలుగు వచ్చు, ఈవేళ అందరి ఇళ్లలోనూ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఈవేళ అందరి ఇళ్లలోనూ చక్కగా వ్యాపారమో, ఉద్యోగమో, వృత్తో చేయగలిగే మెచ్యూరిటీ ఉన్న పిల్లలు ఉన్నారు. వ్యక్తిత్వం ఉంది. రాజ్యం అంటే, చట్టం అంటే, వ్యాపారం అంటే, డబ్బు అంటే, ఆరోగ్యం అంటే, పొరుగువాడంటే, క్రీడలంటే, సంతోషం అంటే, విహారయాత్ర అంటే, బాధ్యత అంటే, స్కిల్ అంటే, వ్యక్తిత్వంగా డెవలప్ అవడానికి సంబంధించిన బ్రహ్మాండమైన ప్రిపరేషన్ మీ తరానికి ఎలా వచ్చిందిరా అంటే మీ ముందు తరాలు చేసిన నిర్మాణం. ఆ నిర్మాణం రాజ్యాంగం ద్వారా జరిగింది. సో మిత్రులారా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక జత బట్టలతో గడిపిన పెద్దలు మా పెద్దలు. 2 జతల బట్టలు, ఒకే పట్టు చీర, ఎంతో గొప్ప ఇంట్లో ఆడపిల్లకైనా సరే అదే తిరిగి అన్ని ఫంక్షన్లోకి తొడిగేవారు. టెక్స్టైల్ ఇండస్ట్రీ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, యూనివర్సిటీలు లేవు, బ్యాంకులు లేవు, మనకి వాటర్ ప్రాజెక్ట్స్ లేవు, గ్రీన్ రెవల్యూషన్ జరగలేదు, వైట్ రెవల్యూషన్ జరగలేదు, స్పేస్ మీద వెళ్ళలేదు, విమానాలు లేవు, రోడ్లు లేవు, పడవల మీద తిరిగాం. అటువంటి భారతదేశాన్ని ఒక అప్ టు డేట్ భారతదేశంగా మార్చింది ఏంట్రా అంటే భారత రాజ్యాంగం. తప్పట్లండి. సో ఒక్కసారి ఆ చీకటిని ఒక్కసారి ఊహించండి. ఆ చీకట్లో నుంచి ఈ వెలుగులోనికి తెచ్చింది ఏంట్రా అంటే మన మతం కాదు, మన కులం కాదు, మన భాష కాదు, మనకో పవర్ఫుల్ పార్లమెంట్, మనకో పవర్ఫుల్ న్యాయ వ్యవస్థ, మనకో పవర్ఫుల్ చట్టం, మనకో పవర్ఫుల్ ఇంజనీర్ల బృందం. అహర్నిశలు కష్టపడి ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలు బీడు భూముల్ని విశాలమైన వ్యవసాయ క్షేత్రాలుగా మలిచి దానికి గ్రీన్ రివల్యూషన్ అని పేరు పెట్టుకోవటం వల్ల మీరందరూ కడుపు నిండా తిండి తినగలుగుతున్నారు. మనం అందరికీ తొలకో ముద్ద పెట్టగలుగుతున్నాం. అలానే విశాలమైన రవాణా వ్యవస్థ, అలానే విశాలమైన విద్యా వ్యవస్థ, అలానే విశాలమైన ఆరోగ్య వ్యవస్థ, విశాలమైన ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ రాజ్యాంగం నుంచి డిరైవ్ అయినాయి. వీటిని నిలబెట్టే బాధ్యత మీది, వీటి తాలూకు గొప్పతనాన్ని తెలుసుకునే బాధ్యత మీది. వీటి మీదే జాతి భవిష్యత్తు ఉంటుంది. ఈవేళ మన ఇళ్లలో, మన కుటుంబాల్లో కనీసం గడప విడిచి గడప ఒక కుర్రోడు లండన్లో ఉన్నాడన్నా, ఒక అమ్మాయి అమెరికాలో ఉందన్నా, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారన్నా రాజ్యాంగం పెట్టిన భిక్ష. విద్య మనకిచ్చిన అవకాశాలు, మనం చదువుకున్న ఇంగ్లీష్, మనం చదువుకున్న ఇంజనీరింగ్, మనం చదువుకున్న అడ్మినిస్ట్రేషన్, మనం చదువుకున్న భాష, మనం చదువుకున్న మెడికల్ సైన్స్ మనకి అంతర్జాతీయ పౌరుణ్ణి చేసింది. సో ఇంత గొప్పతనాన్ని ప్రసాదించిన రాజ్యాంగాన్ని నిలబెట్టుకుంటామని, దాన్ని అభివృద్ధి పరుచుకుంటామని, దాని నీడలో భావితరాలకి మంచి భవిష్యత్తు ఇస్తామని సంకల్పం చేసుకొని మీరందరూ అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కరిస్తూ సెలవు.